నమస్తే. వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బక్కజేసన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం. ముఖ్యంగా బక్కజేసన్ గారు, మీరేమో తెలంగాణని కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే అవకాశం ఉందన్నట్టు కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. త్వరలోనే ఆర్థిక ఎమర్జెన్సీ కూడా ప్రకటించే ఛాన్స్ ఉంది. రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందన్నట్టు మాట్లాడుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇటు మోడీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం బాబు గారితో కలిసిపోయారన్నట్టు కూడా మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ రకంగా విమర్శలు చేస్తున్నారంటే ఏం చెప్తారు? మీకు అన్ని డాక్యుమెంట్స్ మీకు వాట్సాప్‌లో పంపుతా. మీరు సైడ్‌లో ప్లే చేయండి. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డది ధనిక రాష్ట్రం పేరుతోని. ఓకే. మిగులు బడ్జెట్‌తోని ఏర్పడ్డది. 16,000 మిగులు. కేసీఆర్ గారి నాయకత్వంలో 5 లక్షల కోట్ల అప్పయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేతికొచ్చినప్పుడు 5 లక్షల కోట్ల అప్పు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు దాన్ని 7 లక్షల కోట్ల అప్పుగా మార్చాడు. ఇంకా రోజు అప్పులు అయితేనే ఉంటాయి. నిన్న కూడా 30,000 కోట్లు ఇక్కడ విద్యను మేము లేపేది ఉంది, జాకీలు పెట్టి ఒక 30,000 కోట్లు ఇవ్వని కేంద్రంలో అడిగారు. ఇదంతా కట్ చేస్తే ఈ ధనిక రాష్ట్రంలో రిటైర్మెంట్ అయ్యి ఇంటికి పోయేటోళ్ళు అయ్యి వాళ్ళ పైసలు 2024 నుండి ఇవాళ వరకు 14,000 మంది ఇప్పటికీ రిటైర్ అయ్యారు. వాళ్ళ పైసలు ఇవ్వలేదు. రాజ్యాంగంలో ఖర్చులది 2 రకాలు ఉంటుంది. ఒక రకం ఏంటంటే అందులో మన కంపల్సరీ ఎక్స్పెండిచర్ అని, అంటే కమిటెడ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ తెలంగాణ ఆదాయం నెలకు సంవత్సరానికి 2 లక్షల కోట్లు అనుకుందాం. 2 లక్షల కోట్ల రూపాయలలో ఖర్చులు మొత్తం 1,90,000 కోట్లు పోతే 10,000 కోట్లు మిగిలినాయి అనుకో. ఫస్ట్ ఈ జీతాలు, పిఆర్సి, డిఏ, రిటైర్మెంట్ పైసలు ఇవన్నీ ఇచ్చిన తర్వాత వేరే దాని మీద ఖర్చు పెట్టుకోవాలి. తర్వాత నువ్వు అప్పులు కట్టాలి. అప్పులు వడ్డీలు తర్వాత కట్టాలి, ముందు కట్టద్దు. మరి ఇప్పుడు వీళ్ళకి రిటైర్మెంట్ పైసలు కానీ ఈరోజు భారతదేశం అంతటా ఇంక్లూడింగ్ బీజేపీ పాలిట రాష్ట్రాలంతటా కూడా ఈరోజు 55% పిఆర్సి ఇచ్చేసిండ్రు. 55% 1/1/2025 రోజున ఇచ్చేసిండ్రు. మరి ఇయాటి వాళ్ళకి తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇవ్వలేదు? నంబర్ 1. 2024 అక్టోబర్ 20వ తారీఖుకి వెళ్ళి 2024 నవంబర్ 28 వరకు తెలంగాణ క్యాపిటల్ పైన 144 సెక్షన్ ఉండే. అంటే పాతది 144, ఇప్పుడు 168 అంటారు. 144 సెక్షన్ ఎందుకు పెట్టిండ్రు? హైదరాబాద్లో ఏమన్నా అర్లర్లు అవుతున్నాయా? హైదరాబాద్లో ఏమన్నా కొట్టుకుంటుండ్రా? హైదరాబాద్ ఏమైనా చంపుకుంటుండ్రా? ఒకవేళ ఇవన్నీ జరుగుతున్నాయి అని మీరు అనుకోండి. ఒకవేళ జరిగితే ఈరోజు మరి అప్పుడు మాల్స్ అన్ని బంద్ ఉండేనా? మాల్స్ నడిచినాయి, థియేటర్లు నడిచినాయి. మరి ఎందుకు పెట్టినావు నువ్వు? ఇందిరా పార్క్ కాడ ధర్నా చేయొచ్చు, వేరే దగ్గర. ఇప్పుడు కూడా అదే ఉంది కదా. సిబి ఆనంద్ గారు లెటర్ ఇష్యూ చేసి ఎందుకు పెట్టినా శాంతి భద్రతలు అనేది ఫెయిల్ కావాలి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర హోంశాఖ ఎందుకు పెట్టుకుండ్రు అని అంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ అనేది కంట్రోల్ కావద్దు. పట్టపగలు హైదరాబాద్ ఎన్నర్లేని గన్ కల్చర్ వచ్చింది. ఫైరింగ్లు, తుపాకులు ఎక్కడికెళ్ళి వస్తున్నాయి, డ్రగ్స్ వచ్చినాయి, ఎక్కడికెళ్ళి వచ్చినాయి. పట్టపగలు పొడిచి చంపుతున్న మర్డర్లు అవుతున్నాయి. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది కదా. మరి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఎందుకు? నౌకరు జట్టులు. ఈ రెండు చూపించి మీకు కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడానికి అవకాశం. ఇక నేను టెక్నికాలిటీస్కి పోతా. అంటే దాని క్వాలిఫికేషన్స్ ఏం కాదు. ఫస్ట్ శాంతి భద్రతలు లేవు, కానీ ఇక్కడ ఏముంది? హకీంపేట్ కాడ ఎయిర్ ఫోర్స్ ఉంది. ఓకేనా? మీకు ఏఓసి ఉన్నది, కంటోన్మెంట్ ఉన్నది, డిఆర్డిఎల్ ఉన్నది. అదైందా? ఇవన్నీ ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ న్యూక్లియర్కి సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి. ఇవన్నీ చూపించి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. అంటే మిలిటరీ ఉంది, ఆర్మీ ఉంది, మన ఎయిర్ ఫోర్స్ ఉన్నది, ప్లస్ డిఫెన్స్కు సంబంధించిన ల్యాబ్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ భద్రత అనేది అవసరం. రెండో క్యాపిటల్ కింద అనేది ఇంకోటి. మూడవది 600 చదరపు కిలోమీటర్ల ఉన్నటువంటి హైదరాబాద్ జిహెచ్ఎంసి పరిధిని ఏకంగా 2,000 చదరపు కిలోమీటర్లు పెంచారు. అంటే హైదరాబాద్ క్రీమ్ మొత్తం తీసేసుకుంటారు. మూడవది. ఇంకో పాయింట్ ఫ్యూచర్ సిటీ. ఫ్యూచర్ సిటీ ఇక్కడ ఉన్న సిటీకే దిక్కు లేదు.
ఇప్పుడు హైదరాబాద్ రింగ్ రోడ్డు చుట్టూ దాదాపు 1,00,000 ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. అపార్ట్మెంట్ ఫుల్ కాక ఎవడు కొనుక్కుంటే అవి నిన్ననే చూపించడానికి బిల్డర్స్ బయట తాళ్ళు కట్టి బట్టలు ఆరేస్తున్నారు వాళ్ళే ఉత్తగానే, వాళ్ళ జనాలు ఉన్నారని చూపించడానికి. అదేనా, అవి 1,00,000 ఎకరాలు ఖాళీగా ఉన్నాయి ఇంకా. కాబట్టి ఈరోజు వాళ్ళు ఎప్పుడు పోవాలి, అది ఎక్కడికి వెళ్ళాలి, దేనికోసం అంటే ఇది ఫ్యూచర్ సిటీ ఎవరి కోసం అంటే చంద్రబాబు నాయుడు అండ్ కో. చంద్రబాబు నాయుడుకు తెలంగాణ మీద ఎందుకు పగ, ఎందుకు హైదరాబాద్ మీద తెలంగాణ మీద ఎందుకు కోపము, హైదరాబాద్ ఎందుకు కావాలి అనుకుంటుండు అని అంటే 2014 తెలంగాణ విభజన చట్టంలో 3 అంశాలలో ఒక అంశం ఏంటంటే ఈ హైదరాబాద్ అనేది 2 రాష్ట్రాలకు 10 సంవత్సరాల వరకు క్యాపిటల్, కామన్ క్యాపిటల్ 10 years వరకు. అయితే ఓటుకు నోటు కేసులు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు కూడా ఇరికిండో, ఫోన్ మాట్లాడింది ఆయనే కదా, స్పీకర్ ఫోన్ మనం విన్నాం కదా, ఎప్పుడైతే ఫోన్ మాట్లాడింది అది దొరికిందో వాళ్ళ ఏటు ముద్దాయి కింద పడ్డాడో దాన్ని అడ్డం పెట్టి కేసీఆర్ నువ్వు మూటె ముళ్ళ చదువుకొని పీకు, లేకుంటే ఆ కేసు పెట్టి లోపటేస్తా అని చెప్పిండు. చెప్తే మూటె ముళ్ళ తీసుకొని ఆయన అమరావతికి వెళ్ళిపోయాడు. ఇవాళ ఆయన ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి, ఆయన బినామీలు ఉన్నాయి, ఆయన భూములు ఉన్నాయి, ఆయన వ్యాపారాలు ఉన్నాయి. ఆయనది కాక ఈరోజు 2 రకాల మీడియాలు ఉంటాయి, ఒకటి జాతీయ మీడియా, ఇంకోటి జాతి మీడియా. తెలంగాణ ఇప్పుడు ఈ అంశం తెలంగాణ జరుగుతున్న దోపిడీ గురించి కానీ, స్కామ్ల గురించి కానీ ఈరోజు జాతీయ మీడియా అయ్యేది, ఇక్కడ జాతీయ మీడియా అయ్యేది, దేని గురించి వాళ్ళు మాట్లాడు. కాబట్టి దీని మీద పగదిరు. తెలంగాణకు అసలు మొండమే లేకుండా చేయాలి. హైదరాబాద్ మొండెం లాంటిది. ఎక్కడి వరకు పెరిగే అవకాశాలు ఉంటాయి ఫ్యూచర్లో, అక్కడి వరకు కలిపేసుకుంటాం మొత్తం. ఒక 50-100 ఏళ్ళకు ఎక్కడి దాకా డెవలప్, 100 ఏళ్ళు పడుతుంది ఫ్యూచర్ సిటీ దాకా డెవలప్ కానీ. ఈ 100 ఏళ్ళలో ఎక్కడి దాకా విస్తరిస్తుందో అక్కడి వరకు గెరాయించి వాళ్ళు ముందే తీసుకొని ప్రణాళిక. కాబట్టి ఇవన్నీ కూడా రీజన్స్, ఇవన్నీ కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడానికి కావాల్సిన అన్ని అర్హతలు రేవంత్ రెడ్డి చేసి పెట్టిండు. రేవంత్ రెడ్డి మీద మరి ఇప్పుడు 179 కేసులు ఉన్నాయి. అసోంటోని అంటే ఒక క్రిమినల్, అలా 4th కేసు అయినది ఏంటంటే 420 కేసు, అంటే తెలంగాణ సీఎం 420 సీఎం అన్నట్టు. అసోంటోనికి నంది శాఖలో ఈ సిగ్గులేని కాంగ్రెస్ పార్టీ ఎందుకు పెట్టింది? పైసల కోసం. కాబట్టి ఈరోజు తెలంగాణను అప్పలంగా తీసుకుపోయి నేను ఇంకోటి చెప్పిన, 1 రోజుల పాటు 144 సెక్షన్ ఉంది. మరి హైదరాబాద్ ఎంపీ అసౌద్దీన్ ఓవైసీ దాని గురించి ఎందుకు పెట్టినామని ఆయన అడగడు. సెకండ్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, ఆయన కేంద్ర మంత్రి, ఆయన అడగడు. ఈరోజు ఆయన మంత్రి బండి సంజయ్ హోంమంత్రులు ఉంటారు, ఆయన ఎందుకు పెట్టారు, ఆయన మాట్లాడు. కాబట్టి వీళ్ళందరూ కూడా సైలెంట్ బీజేపీ. ఇంకోటి 95% రాష్ట్రాలల్లో బీజేపీ రాష్ట్రాలు అన్ని స్టేట్లలో పిఆర్సీ ఇచ్చిండ్రు, డిఏలు ఇచ్చిండ్రు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చిండ్రు. మరి హైదరాబాద్లో మీద ఎందుకు ఇస్తలేరు? బీజేపీ వాళ్ళు ఎందుకు ప్రశ్నిస్తలేరు? మా రాష్ట్రాలు మేము అంతా తెచ్చినాం, ఏం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మరి మీ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్న కాడ మీరు ఎందుకు పిఆర్సీ ఇస్తలేరు? మీ డిఏలు ఎందుకు ఇస్తలేరు? ఈరోజు మీరు దొంగలు అని చెప్పి ఎందుకు అంటలేరు? వాళ్ళు ఎందుకు సవాల్ చేస్తలేరు? ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఈ కుట్రలో వాళ్ళంతా భాగస్తులు. రేపు మళ్ళీ జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిసి ఈ హైదరాబాద్ యూనియన్ టెరిటరీ అయితే దీని మీద పడి వాళ్ళు వేయడానికి అని చెప్పి స్కెచ్. కాబట్టి వాళ్ళు ఎవరు మాట్లాడారు. ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం అయితే కేంద్రం చేతిలోనే పగ్గాలు ఉంటాయా, లేకపోతే? కేంద్రం చేతిలో ఉంటాయి. వీళ్ళకి ఇక్కడ ఈ జాతీయ మీడియా, జాతీయ వ్యాపారాలు ఉన్నాయి. ఇందులో 2 GSTలు ఉంది, ఒకటే GST. ఇప్పుడు పెట్రోలు 110 రూపాయలు అనుకో, పెట్రోల్ అంటున్నాయి ఇప్పుడు వాళ్ళది GST, 2 GST కదా, CGST, GST. ఇక స్టేట్ GST ఉండదు, సెంట్రల్ GST. కాబట్టి అవన్నీ వాళ్ళ లాభాలు అవుతాయి, అంటే ఇప్పుడు బాబు గారి డైరెక్షన్లోనే ఇటు రేవంత్ రెడ్డిను మోదీ గారు పనిచేస్తున్నారంటారా? 100%, 101%. మనం అందరం హ్యాపీగా ఉండాలంటే ఇవాళ కేంద్రం ప్రభుత్వం నిలబడ్డది చంద్రబాబు మీదనే కదా, ఎవడవాడు నిన్నటోడు కాదు. ఇది మోకా అడ్డం పెట్టుకున్నాడు. ఆడ విమానాలు బంద్ చేస్తేనే విమానయాన శాఖ మంత్రిని తీసేయాలి వాళ్ళు. ఎందుకో ఈరోజు విమాన సంక్షోభం వచ్చింది, ఫస్ట్ మంత్రిని తీసి అవతల పడేయాలి, రాజీనామా చేపియాలి. నరేంద్ర మోడీ మెంటాలిటీకి టీడీపీ కాబట్టి ఎంపీకే లేకపోతుండ్రు, ఆయన ముట్టుకుంటే ఆడ ప్రభుత్వం కూలిపోతుంది. కాబట్టి ముట్టుకోలే.
ఇది ఆయన బ్లాక్మెయిలింగ్ ఇప్పుడు అదే టెండెన్సీ తెలంగాణ నడుస్తుంది, రేవంత్ రెడ్డి అదే పాటిస్తుండ్రు. వీళ్ళందరూ కూడా ఆ కోవకు చెందిన వాళ్ళే. అంటే వ్యవస్థలన్నీ కూడా ఇద్దరు వ్యక్తుల చేతిలో వెళ్ళిపోయిందా, లేకపోతే ఒకరి చేతిలోనే వ్యవస్థలన్నీ పోయాయా అనేది చర్చ. ఈరోజు ఎవరైతే ప్రశ్నించానో, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను అంత పెద్ద ప్రెస్ మీట్ పెట్టినా, సీఎం గారికి వెళ్ళి నీట్ డైరెక్షన్ ఏంటంటే, నేను చేసేది చాలా పెద్దది, నా మినిస్టర్స్ వాళ్ళందరూ కూడా చూసారు, ఉలిక్కి పడ్డారు. నాకు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఫోన్లు చేశారు. అందులో ఎట్లా మాట్లాడినా అసలు స్పందించద్దని. ఉద్యోగ సంఘాలు ఇప్పుడు ఏం మాట, ఉద్యోగ సంఘాలు కూడా జీతగాళ్ళకి అయిపోయారు. ఇప్పుడు అందులో ఒక ఆయనేమో ఏసీబీ పైరవలు చేస్తారు, ఏసీబీ కేసులలో పైసలు తీసుకుంటారు, కొన్ని రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళకి ఇస్తారు, కొన్ని ఈయన తీసుకొని సెటిల్మెంట్ చేస్తూ ఉంటారు. అందులో మారం జగదీష్ అంటాడు ఏసీబీ కేసులు చేస్తూ ఉంటాడు, ఇంకోడేమో రియల్ ఎస్టేట్ దందాలు చేస్తూ ఉంటాడు, ఇంకో టీఎన్జిఓ నాయకుడు. కాబట్టి ఈరోజు వాళ్ళు అనేది ఏంటంటే, ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ బక్క చేసి పట్టుకున్నారు కాబట్టి వాళ్ళ పైసలు రావు, మేమైతే వస్తాయి. అంటే వీళ్ళు రిటైర్డ్ అయ్యి 1.5 year అయింది. వాడు గాడుదలు కాస్తున్నా, వీడు గాడుదలు కాస్తున్నా, వాళ్ళంతా సైలెంట్ ఉన్నారు, పైరోజు చేసుకున్నారు, ఒరిజినల్ కాదు. ఇక కోదండరాం వీళ్ళందరికీ పదవులు ఇచ్చేసాం. ఇక ఇప్పుడు చదువుల అమ్మాయి కంట బాయ్ ఫ్రెండ్ మొగడు అంటే ఇప్పుడు మన కాసిం ప్రొఫెసర్ అనే కదా, అర్థమైందా? వాళ్ళు అక్కడికి దిగజారిండ్రు. ఇక ఇప్పుడు ప్రశ్నించేటోళ్ళు లేరు, మాట్లాడేటోళ్ళు కొట్టాటోళ్ళు. అంటే ఇప్పుడు విద్యానే అమ్మాయిని రేవంత్ రెడ్డి గారు లవ్ చేస్తున్నారని చెప్పేసి ఆయన చెప్పినాడు. ఆ లవ్ చేసింది, ఆ లవ్ లెటర్ మధ్యలో ఈయననే బోకర్గాడు కావచ్చు, అటు ఇటు అనిపించినోడు ప్రొఫెసర్ కాసిమే. కాసిం ఎట్లా తెలుసా అంటే, ఆ లవ్ లెటరు రేవంత్ రెడ్డి ఆ చదువుల అమ్మాయికి ఈయననే తీసుకుపోయి ఇచ్చేది. అట్లా చూసి ఆడు ఓటుకు నోటు దొంగల కేసులు ఉన్నాడు, 179 క్రిమినల్ కేసులు ఉన్నాడు. ఈయన మేధావి అయితే నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావు రా అని అడగాలి వేసుంటాడు. సిగ్గు శరాలు లేకుండా ఇది 1000 కోట్లు ఇచ్చాడు కదా సార్, 1000 కోట్లు ఇచ్చారు కాబట్టి ఆ రకంగా మాట్లాడు. లెక్క పెడుతుండ్రు, మిషన్లు పెట్టి వీడు ఇచ్చిండు, వాళ్ళు తీసుకుంటారు, డెవలప్మెంట్ అయ్యి జీవో కూడా రిలీజ్ అయింది కదా. ఇక తొక్కల జీవ అబ్బా, అన్ని వస్తాయి, పైసలు రావద్దా అబ్బా. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, వీళ్ళకి పైసలు ఇవ్వనీకి లేవు, జీతాలు ఇవ్వని. ఫస్ట్ కమిటెడ్ ఎక్స్పెండిచర్లో ఫస్ట్ నువ్వు జీతాలు ఇచ్చినాక వేరే దానికి ఇవ్వాలి, డిఎల్ ఇచ్చినాక, పిఆర్సీలు ఇచ్చినాక. వీళ్ళ ఇవ్వకుండా నేను వానికి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చినా అని అంటే ఎవరు నమ్ముతాడు? ఇవి రాజ్యాంగ విరుద్ధం అది. మరి ఇక్కడ గవర్నర్ ఇవన్నీ ఏం చేయాలి? గవర్నర్ ప్రొటెక్ట్ చేయాలి. గవర్నర్ ఎందుకంటే నిన్నటి దాకా ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ త్రిపుర స్టేట్. అగర్తాల అక్కడ క్యాపిటల్ చుట్టుపక్కల చాలా మత విధ్వంసాలు జరిగినాయి, చాలా అల్లర్లు జరిగినాయి, అన్ని గుళ్ళు అవన్నీ కూలగొట్టడం జరిగింది. కాబట్టి దాని మీద ఈయన హస్తం ఉందని చెప్పి ఆయన గవర్నర్ ఇచ్చి పంపారు. ఈడ వాళ్ళు సైలెంట్ మన జీతం మనది తీసుకుంటారు, ఈడ రైట్స్ కాల రాస్తుంటే వాళ్ళు మాట్లాడారు. అట్లా తలా పిడికెడు ఈరో తెలంగాణ మీద విషం చిమ్ముతా ఉన్నారు. ఇప్పుడు మన తెలంగాణలో ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ జరిగింది కదా, దాదాపుగా 2-3 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఒకటి చెప్తా బ్రదర్, దావాస్కు పోయిండు, 1,78,50 కోట్ల రూపాయలతో వచ్చినా అని చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్ళి ర్యాలీ తీసుకుండు. నెంబర్ 1. రెండవది 50,000 మందికి ఉద్యోగాలు అయినాయి. అవి ఎంతమందికి అయింది, ఎక్కడ ఉద్యోగాలు వచ్చినాయి, ఏడ కంపెనీ స్టార్ట్ అయినాయి, ఎంఓయూ చేసుకున్నారు అంతే. తొక్కల ఏమో నువ్వు నేను కూడా చేసుకోవచ్చు. డిపిఆర్ అంటే ఎందుకు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎన్ని కంపెనీలు ఇచ్చినాయి? డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవడని ఇచ్చిండా? ఎవడు ఇవ్వలే, ఒక్క కంపెనీ కూడా ఇవ్వలేదబ్బా, ఒక్క కంపెనీ కూడా రాదు. ఎందుకు రాదంటే గూగుల్లో చూస్తే తెలిసిపోతుంది ఈ రెసొంటోడు అని. ఇవాళ నీకు ఒకటి గుర్తు చేస్తా, మీ దగ్గర పలానా దగ్గర ప్లాట్లు అమ్ముతుండ్రు అని ఆదివారం పూట వచ్చి ఉద్యోగులందరిని ఎక్కించుకొని ప్లాట్ల కాడికి తీసుకుపోయేది గుర్తా నీకు? ఎక్కడ తెలుసా? ఎప్పుడన్నా చూసినావు? అది అలా టెంట్ వేసి ఉంటుంది. ఇప్పుడు కూడా భువనగిరి సైడ్ ప్లాట్లు ఆదివారము ఈ గవర్నమెంట్ టీచర్లను వాళ్ళందరినీ ఎక్కించుకొని తీసుకొని వస్తారు. వాళ్ళు కూడా ఒక ర్యాలీ లెక్క ఉంటుంది కదా, నువ్వు పోతారు అన్నట్టు ఫ్రీగా. మధ్యాహ్నం లంచ్ పెడతారు మంచిగా, ప్లాట్ నస్తే కొంటారు, లేకుంటే వస్తారు. అర్థమైందా? ఇవాళ గ్లోబల్ సమ్మిట్ కూడా అదే. తెలంగాణ గవర్నమెంట్ ఒక బ్రోకరిజం లెక్క అక్కడెక్కడికి వెళ్ళి వాళ్ళందరూ రప్పించుకుంటారు. 2 రోజులు కాలక్షేపానికి పోదాంపా అని చెప్పిపోయినారు. డ్యాన్సులు గేమ్స్లు అన్నీ చూసిండ్రు, ఎంటర్టైన్మెంట్ చేసిండ్రు, ఎంజాయ్ చేసిండ్రు, పీకిండ్రు. మన మెర్సీతో కూడా రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ ఆడారు కదా. ఫుట్బాల్ ఎవరు ఆడిండ్రు అబ్బా? రేవంత్ రెడ్డి గారు ఆడారు. రేవంత్ రెడ్డి ఆడిండు, రేవంత్ రెడ్డి మనవాడు ఆడిండు, రేవంత్ రెడ్డి తమ్ముని కొడుకు కృష్ణారెడ్డి కొడుకు ఆడిండు,
రేవంత్ దగ్గర ఉన్న బౌన్సర్ల కొడుకులు ఆడినరు. ఇవాళ ఆర్థిక సంక్షోభం అని ఒక దిక్కు చెప్తావు, ఒక దిక్కు జీతాలు ఇవ్వడానికి పైసలు లేవంటావు, ఒక దిక్కు పిఆర్సీలు ఇవ్వడానికి పైసలు లేవంటావు, డిఏలు ఇవ్వడానికి లేవంటావు, రిటైర్మెంట్ పైసలు ఇవ్వడానికి. మరి వీటన్నిటికి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? గ్లోబల్ సమ్మిట్లకు వస్తాయి, మిస్ వరల్డ్లకు వస్తాయి. అర్థమైందా? అన్ని దేశాలకి వెళ్ళి అమ్మాయిలను తెప్పించుకోవాలి, వాళ్ళని కూర్చొని లైటింగ్ కొట్టుకుంటూ కూర్చోవాలి. నీవు నీ ఫైవ్ లైటింగ్లు కొట్టడానికే వీళ్ళు పిలిచింది వాళ్ళను. అమెరికా ఇంగ్లాండ్ క్యూన్ పోయి ఇచ్చింది కదా అబ్బా ఆడ, మనం రేషియాలను చూసినట్టు చూసిందని. మరి లైటింగ్లు కొట్టింది ఈ బ్యాచే కదా. అర్థమైందా? ఇలా బ్రదర్ తవ్వుకుంటుంటే బంగారం వెళ్ళది. ఎందుకంటే వీళ్ళు క్రిమినల్స్ చరిత్ర తవ్వుతే క్రిమినల్ వెళ్తుంది. కాబట్టి అవన్నీ వాళ్ళు ఎంజాయ్ చేయడానికి, లైటింగ్లు కొట్టడానికి మిస్ వరల్డ్ పెట్టుకున్నారు. అర్థమైందా? కాలక్షేపం చేయడానికి ఫుట్బాల్ పెట్టుకున్నారు, బ్రోకరిజం చేయడానికి గ్లోబల్ సమ్మిట్ పెట్టుకున్నారు. దీనివల్ల నాకేం ఉపయోగం వచ్చింది? నాకేం లాభం వచ్చింది? సగటు మనిషి పైసలు పోయినాయి కదా, దేనికి లాభం అయింది? ఓకే. ఇవాళ వీటి మీద ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు మౌనంగా ఉన్నాయి. మేధావులను బిజీ చేసింది. మేధావులు ఇప్పుడు తెలంగాణ మేధావులు పాపం వాళ్ళకి సబ్జెక్ట్ ఉందో లేదో కానీ వాళ్ళు ఈరోజు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వెనుక, లేకుంటే మారవాడీలు వెనుక, వాళ్ళ వెనుక బిజీగా ఉన్నారు. ఇంత పెద్ద ఈరోజు మన కాళ్ళ కింద భూమి లాగేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా మనము అవి ఇంకా బొమ్మల చుట్టూ విగ్రహాల చుట్టూ ఏంది ఇది?